నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 12 ప్రాంతాలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు. ఈ నెల 27వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఆధార్ ప్రత్యేక శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. కాకినాడ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న స్వచ్ఛతా వారోత్సవాలు. కాకినాడ ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ వరకు అధికారులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిల్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో పొంగి పొర్లుతున్న సుద్దగడ్డ కాలువ. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, సామర్లకోట మండలం అచ్చంపేట, ఉండూరు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాపు కళ్యాణ మండపం వద్దనున్న సురక్షిత మంచినీరు ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా భుజించి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, మరుగుదొడ్లలోని శుభ్రత, పాఠశాల ఇతర అవసరాలను, మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, గ్రౌండ్ వాటర్ డీడీ, సామర్లకోట మండల ప్రత్యేక అధికారి పి రాధాకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్, సామర్లకోట మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు ఉన్నారు. పక్కనండి ఎవరు చూసి తీసుకురా అందరం. అక్కడ మట్టి ఉంది కదా, మట్టి వేసాము. రోజు ఇదే సైజ్ ఉంటాయా తగ్గుతున్నా? మన ఎవరైనా దాతలు ఉన్నారు? కొత్తగా అడుగుతున్నారు ఆయన ఎవరైనా ఎవరు ఫోన్ చేస్తారు? ఇది జాబితాలో ఉందా? స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా కాకినాడ ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ వరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ వెంకట్రావు తదితర అధికారులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ వరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ వెంకట్రావు తదితర అధికారులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల పాటు కాకినాడ జిల్లాలో స్వచ్ఛతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. స్వచ్ఛ కాకినాడకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్, రెవెన్యూ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మనం వారం రోజుల పాటు కాకినాడ జిల్లాలో కొంత వర్షాలు తర్వాత డయేరియా ఉన్న సమయంలో కొంత ఎంటైర్ ప్రజానికానికి ఒక మేల్కొల్పు లాగా అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ స్వచ్ఛ భారత్ తర్వాత అలాగే క్లీన్ కాకినాడ అనే ఉద్దేశంతో రకరకాల వేస్టేజ్ అంటే నిన్నంతా మనం జనరల్గా రోడ్స్ మీద ఉన్న గార్బేజ్ తర్వాత మనం రోజు చూస్తూ ఉంటాం. అయినా మనం పట్టించుకోవడం వెళ్ళిపోతున్నాం. అలాంటి ఒకసారి అందరికీ ఒకసారి మళ్ళీ ఇది ఒకటి ఉంది మన లైఫ్లో ఒక భాగం క్లెన్లీనెస్ హైజీన్ శుభ్రత పరిస్థితి మన లైఫ్లో ఒక భాగం ఇది గుర్తు చేయడానికి ఒక వారం రోజుల పాటు ప్రతి నెల ఒకసారి పొద్దునే అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ పార్టీకి తర్వాత వీటితో సంబంధం లేకుండా మొత్తం ఎంటైర్ కమ్యూనిటీస్ ఆల్ ఎన్జిఓస్ తర్వాత స్టూడెంట్స్ అలాంగ్ విత్ గవర్నమెంట్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి పరిశుభ్రత గురించి కొంత అవగాహన కల్పిస్తూ పనిలో పని ఏ కార్యక్రమం చేసిన మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి పంచాయతీలు ప్రతి నగర పంచాయతీలు తర్వాత మున్సిపాలిటీలు రైట్ ఫ్రమ్ గార్బేజ్ నుంచి కన్స్ట్రక్షన్ వేస్ట్ తర్వాత ఈ వాటర్ సోర్సెస్ అంటే మనకి ఓవైచెస్ ట్యాంకులు తర్వాత వాటి చుట్టూ ఏదైనా అపరిశుభ్రంగా ఉన్న దాన్ని క్లీన్ చేసుకోవడం ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడన్నా ప్లాంటేషన్ వెసులుబాటులో ప్లాంటేషన్స్ చేసుకోవచ్చు. సో రకరకాల యాక్టివిటీస్ వాళ్ళలో పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మీకు తోచినంత మీకు వీలైనంత మీ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంటే దట్స్ అంటే అదే మేము కోరుకునేది కూడా. సో దీనికి అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ అండ్ ఈ కార్యక్రమాన్ని నిన్న స్టార్ట్ చేయడం నిన్న అద్భుతంగా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్ బట్ ఇది కంటిన్యూస్గా జరిగే ప్రోగ్రామ్ వీల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఇట్. దీన్ని ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ ఇవాళ పార్టిసిపేట్ చేసిన నాయకులకి 42 వైపు నుంచి టీడీపీ వైపు నుంచి జనసేన వైపు నుంచి చాలా నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ టేక్ an active part. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు 5 రోజుల పాటు 12 ప్రాంతాలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఆధార్లో మార్పులు చేర్పులు అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆధార్కు మొబైల్ నెంబర్ అనుసంధానం చేయడంతో పాటు బయోమెట్రిక్ అప్డేట్, ఫోటో, ఐరిష్, వేలిముద్ర, పేరు, పుట్టిన తేదీలలో మార్పులు, చిరునామాలో మార్పులు వంటి సేవలను అందిస్తారని అన్నారు. కాకినాడ సిటీ పరిధిలో కృష్ణానగర్ 2A, డైరీ ఫామ్ 11A, గోలీలపేట 14A, యానం రోడ్ 15A, చిన్న మార్కెట్ 21A, యాళ్లవారి వీధి 28B, జగన్నాయక్పూర్ 30A, బ్యాంకుపేట 32A, సుభాష్ రోడ్ 35A, గాంధీనగర్ 38A, ఎల్బీ నగర్ 46B, గైగోలుపాడు 50B సచివాలయాల పరిధిలో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో పొంగి పొర్లుతున్న సుద్దగడ్డ కాలువ ముంపునకు గురైన ప్రాంతాలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కొనుగోలు చేస్తున్న భూముల విషయంలో సుమారు 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, ప్రజలు నివసించేందుకు అనువైన ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రజలను గత పాలకులు నట్టేట ముంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. అదేవిధంగా సుద్దగడ్డ కాలువ ప్రక్కన ఉన్న జగనన్న కాలనీకి వెళ్లే మార్గాన్ని, జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, టీడీపీ నాయకులు గుండ్ర సుబ్బారావు, బస్సా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చి 35 రోజులు అవుతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళ చెంచాలు భూములు కొనడం గురించి ఎన్ని ఎకరాలది మొత్తం
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 35 ఎకరాల్లో దగ్గర 9-10 కోట్లు స్కామ్ జరిగింది. మేము ఆ రోజే చెప్పడం జరిగింది. మేము ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ కట్టడానికి మేము 10 ఎకరాలు ఇక్కడ రోడ్డు వారిని ఐడెంటిఫై చేసాం. అపార్ట్మెంట్స్ కూడా అప్పుడు శాంక్షన్ ఇచ్చారు. వాళ్ళు స్థలాలు ఇద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ ఇబ్బందికర పరిస్థితి. స్కూల్కి వెళ్ళలేరు పిల్లలు, వరద వస్తే ఏరి దాటలేరు, హాస్పిటల్ ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి చెప్తున్నాను. ఆ విధంగా చేశారు. ఏదైతే అప్పుడు మేము ఏలేరు ఆధునీకరణ ఆలోచన చేశామో ఆ ఏలేరు ఆధునీకరణలో ఈ కొండకాలకు సంబంధించి బ్రిడ్జిలు ఏది కలవట్లే ఉన్నాయో ఇక్కడ ఒకటి, సూరంపేట ఒకటి, ఇవన్నీ కూడా బ్రిడ్జిలు పెట్టడం జరిగింది. అదైతే 4 కోట్లతో బ్రిడ్జ్ పెట్టారంటే టోటల్ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఫౌండేషన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ప్రాజెక్ట్ని టెండర్ అయి పనులు ప్రారంభించే ప్రాజెక్ట్ని ఆపివేయడం జరిగింది. మొన్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ ఏదైతే ఉందో సొద్దుగడ్డ కొండ కాలం ఆగిపోయిన ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మేము చెప్పడం జరిగింది. మొన్న కూడా విజయోత్సవ సభలో మరి పిఠాపురాన్ని కూడా ప్రకటన చేయడం జరిగింది కళ్యాణ్ గారు. చేత ఏంటంటే ప్రభుత్వం వచ్చి 35 రోజులే అయింది. ఇక్కడ కాలనీలో ఏదైతే ఉందో కాలనీలో సౌకర్యాలు కల్పిస్తాం. అదేవిధంగా ఏలేరు ఫేస్టీలో ఈ బ్రిడ్జి ఇంక్లూడ్ అయి ఉంది. అంచేత ఆ దాంట్లో ఈ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అక్కడ రోడ్లు వేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అక్కడ మంచినీళ్ళు సరఫరా కానీ శానిటేషన్ కానీ డయేరియా ఉంది. కంపల్సరీగా అక్కడ ట్యాంకర్స్ రోజుకి ఎంత క్వాంటిటీ అవసరం ఉందో అంత క్వాంటిటీ ట్యాంకర్స్ వెళ్ళే విధంగా పనిచేయాలని చెప్పి కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అక్కడ ప్రజలను కూడా ప్రశ్నించి అలవాటు చేసుకోమని చెప్తున్నాను. నేను ఏ రోజు మంచినీళ్ళ ట్యాంక్ రాకపోయినా మాకు కానీ జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఎవరికొవరికి ఇంటిమేషన్ చేస్తే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తామని తెలియజేస్తూ ఈవేళ అందరూ అధికారులు కూడా వచ్చారు. మరి ఆర్డీఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే సేఫ్టీగా ఉండమని, ఇందులో పిల్లల్ని తీసుకురాకుండా ఈ 2 రోజులు కూడా స్కూల్కి పంపకుండా కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాం. డయేరియా అవి ప్రబలుతున్నాయి కాబట్టి మంచినీళ్ళు అన్నీ కూడా ఫిల్టర్ చేసుకుని కాసుకుని తాగవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ యొక్క డెవలప్మెంటు, రోడ్స్, ఎలక్ట్రిఫికేషను, అదేవిధంగా ఈ కల్వర్ట్ అన్నీ కూడా మా ఉమ్మడి ప్రభుత్వంలో కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న, అలీ పెంకే గోవిందరాజు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పాత బస్టాండ్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకులు అలీ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధిక వర్షాల కారణంగా ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ వరదలు, వర్షాల కారణంగా డ్రైనేజీలు, మన పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వలన దోమలు, కీటకాలు అధికంగా చేరి సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్ ఎక్కువగా ప్రబలుతున్నాయని, ప్రజలంతా ఈ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే దగ్గు, ఆయాసం, జలుబు వంటి అనారోగ్యం కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి వైద్యుని సలహా మేరకు మందులను వాడాలని సూచించారు. అలాగే ప్రస్తుతం నిఫా వైరస్ వ్యాప్తి ఉందని, దీని లక్షణాలు దగ్గు, జలుబు, ఆయాసం అని, ఈ వ్యాధి గబ్బిలాల వలన ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని, ప్రజలంతా ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ కేవీవి సత్యనారాయణ సుమారు 550 మంది రోగులకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలై వనం ఉపేంద్రనాథ్, జెడ్సీ అలై ముద్దన వెంకటేష్, నాగమణి, నక్కా చంద్రరావు, ఈతా ప్రసాద్, యాగా రాంబాబు, నేదూరి శేషగిరి, కొయ్య బంగారుబాబు, బుల్లి అబ్బులు, మహి, యాగా దుర్గా, నేదూరి శ్రీనివాస్, గుండుపల్లి కృష్ణ, వాసంశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో, అలాగే ఎల్టీబీ, అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అలయన్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇక్కడ
4వ మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ 2 రకాల రోగులను ఉచితంగా పరీక్షించి రక్త పరీక్షలు చేసి మందులవి కూడా ఈ నెల సరిపడా మందులన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రాసెస్ గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి, క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. ఈ డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ సలహాను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతూ ఉంటారు. అలాగే హెచ్బిఏవన్సీ లెవెల్స్ సరిగ్గా చూసుకోవడం జరగదు. డాక్టర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వకుండా ఎక్కువ మంది ఉంటున్నారు. 2 ఏంటంటే ఉదయం నీరసంగా ఉందంటే ఒక ట్యాబ్లెట్ మానేయడము, లేకపోతే హుషారుగా ఉందంటే ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకోవడము, వాళ్ళు సొంతంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాడటం అనేది అంత మంచిది కాదు. అలాగే రోజు వ్యాయామం అనేది తప్పనిసరి, ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలి. అలా చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ పరిస్థితుల్లో నిఫా వైరస్ ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేటటువంటి, అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మందులు ఇవన్నిటికి దూరంగా ఉండాలి. అలాగే గబ్బిలాలు, ఎక్కడైతే ఈ చెట్లలో ఉన్న గబ్బిలాలు కానీ అవన్నీ పళ్ళ మీద వాడటము, ఆ పళ్ళ నుంచి వచ్చి ఈ నిఫా వైరస్ కూడా దగ్గు, ఆయాసం, జ్వరం, ఈ నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి ఇవన్నీ కూడా. రీసెంట్గా కాకినాడ జీజీహెచ్లో అయితే మాత్రం నిఫాకి ఒక వాటర్ కూడా కేటాయించడం జరిగింది. సో ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇలా పింపుల్గా ఉన్న వాళ్ళందరూ కొంచెం దూరం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రతిసారి ప్రతి క్యాంప్లో చెప్తూనే ఉన్నాను, అమ్మ దూరంగా ఉండండి అని చెప్తున్నాను, కానీ మీరు ఎవరో వినట్లేదు. దూరంగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి. అలాగే పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోండి. ఇప్పుడు స్వచ్ఛతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పర్టికులర్గా స్వచ్ఛత కోసం ఇవాళ కాకినాడలో అయితే కలెక్టర్ దగ్గరుండి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అంతా చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారు. సో ఎవరో గవర్నమెంట్ వచ్చి పార్టీ వచ్చి చేస్తుందని కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి రోగాలన్నీ కూడా దూరంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ ప్రదేశాలను టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో మూతవేయబడిన అన్నా క్యాంటీన్ వాటి పరిసర ప్రాంతాలను తుమ్మల రమేష్ బృందం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ మాట్లాడుతూ పరిసరాలు బాగుంటే ప్రజలు ఆరోగ్యంతో ఉంటారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్వచ్ఛతతో పరిశుభ్రంగా ఉండాలని పిలుపునివ్వడంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యవంతం కలిగి ప్రతి ఒక్కరూ మన చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాని వలన మన ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటామని, ఆర్థికంగా నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్, సునీత, తెలుగుదేశం మహిళా కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇంకా మన ప్రభుత్వం వచ్చి అడిగి తప్పులు కొడుతున్నాడు. వాయిస్ తీసే పని అయిపోతుంది. రమేష్ స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ ప్రాంతం కానీ, అదే రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుంటుందని ఆలోచన. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలుగుతాం. ఒక మంచి చదువును అభ్యసించాలన్నా ఆరోగ్యం బాగుండాలి. అదేవిధంగా ఏదైనా కష్టపడి 10 రూపాయలు సంపాదించాలన్నా ఆరోగ్యం బాగుండాలి. అందుకే ఈ రాష్ట్రంలో మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరూ ఆరోగ్యంగా బాగుండాలి, వాళ్ళందరూ కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు వారు కూడా మరి నిన్నటి నుండి ప్రతి నెలలో ఆఖరి వారం ఈ స్వచ్ఛ వారోత్సవాలు నిర్వహించాలని సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్నటి నుండే మా ప్రీతమ నాయకులు
స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచన మేరకు మరి ఏదైతే సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల సిబ్బందితో కలిసి, అంతేకాకుండా రాజకీయ పార్టీల నుండి వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చినటువంటి వారిని అందరినీ ఇందులో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కాకినాడ నగరాన్ని ఒక స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నిన్నటువంటి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మా పరిధిలో ఉన్నటువంటి 11, 12 డివిజన్లో నిన్న చేయడం జరిగింది, ఈవేళ కొంత చేయడం జరిగింది, ఇంకొక 5 రోజులు కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధాన ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ కూడా పర్మనెంట్ శాశ్వతంగా ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి సీజనల్ డిసీజెస్ దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం, తెలియకుండానే ఇళ్లలో కూడా కొంతమంది సరైన అవగాహన లేక ఎక్కువ రోజుల పాటు కుండీల్లో కానీ డబ్బాల్లో కానీ అదేవిధంగా వివిధ చోట్ల కుండీలు కానీ మురుగు ఉంచేయడం, వాటర్ నిల్వ ఉంచేయడం జరుగుతూ ఉంది. తద్వారా అనేక రకాల రోగాలు, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వచ్చి డయేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి వ్యాధులన్నీ రావడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ శాశ్వతంగా ప్రజలను చైతన్యం పరిచేంత వరకు ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి త్వరలోనే ప్రజలందరూ మంచి అవగాహనతో చైతన్యమై ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకుని ప్రజల సహకారంతో ఏదైనా అవుద్ది. ఏదో కొంతమంది చేస్తే ఇది పూర్తి కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాలి. సహకరించి ఈ కార్యక్రమాన్ని కాకినాడ నగరాన్ని స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 12 ప్రాంతాలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు. ఈ నెల 27వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఆధార్ ప్రత్యేక శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. కాకినాడ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న స్వచ్ఛతా వారోత్సవాలు. కాకినాడ ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ వరకు అధికారులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో పొంగి పొర్లుతున్న సుద్దగడ్డ కాలువ. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.